Good evening, brother. Everything okay? Yes, brother, so far. I mean, that's good. I guess we're getting ready for the class. Yes, brother. Okay. Shall I pray in the meanwhile? Sure. ఓకే. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ వందనాలండి. ప్రత్యేకంగా మరి ప్రవీణ్ కుమార్ గారు, శపవత్ రవికి వందనాలండి. సమయానికి లైవ్లోకి వచ్చారు. ఒక ప్రార్థన చేసుకుని తరగతికి పోదాము. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సమయంలో సామెతల గ్రంథం నుంచి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మేము నేర్చుకుంటుండగా మా హృదయంలో అనేటువంటి పలక మీద అట్టి జ్ఞానవాక్కులను రాసుకున్నట్టుకు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరి యొక్క రాత్రికాల సమయంలో దూరదేశం నుంచి మాకు మీ యొక్క వర్తమానాలను ఎంతో శ్రమ కోర్చి బోధిస్తున్నటువంటి మా యొక్క ప్రియమైన సహోదరులు మరి జాన్సన్ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి అద్భుతమైనటువంటి సత్యాలను మరి ఆయా ప్రాంతాల నుంచి మరి ఫేస్బుక్ ద్వారా వినుచున్నటువంటి మా ప్రియమైన సహోదరులందరినీ మీరు ఆశీర్వదించగలని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా మీ యొక్క వాక్యాలను నేర్చుకునేటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపుటకు సాయం చేయగలని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలరని, ఈ యొక్క తరగతంతట్లో కూడా మీ జ్ఞానాన్ని మీ కాపుదలను మాకు తోడుగా ఉంచి నడిపించగలరని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. సహోదరుల వందనాలండి. ఓకే. సామెతలు 3వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు చదువుదాము. సామెతలు 3వ అధ్యాయము 5 మరియు 6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని ఆయన చెప్పినప్పుడు చూడండి, మనం యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన యొక్క జ్ఞానము మనకిచ్చినట్లుగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, మన పూర్ణ హృదయంతో యెహోవా యందు మనం నమ్మిక ఉంచుకుంటే ఇంక ఎవరికి కూడా ఆ హృదయంలో చోటు అనేది ఉండదు. చూడండి, మనల్ని మనం ఆధారపడటము లేదా ఇతరులని వెతకటము మనం చేయకుండా దేవుని పైన మాత్రమే మన యొక్క హృదయాన్ని ఆధారం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చూడండి, ఆ యొక్క అర్థంతో మనము సమస్త విధములైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాం. చూడండి, మనం ఏదైనా ప్రారంభించడానికి ముందుగా దావీదు ఎలాగైతే చేశాడో అలాగూ మనం చేసిన యెడల సమస్తము యెహోవా యొక్క దయచేత జరుగుతాయి. ఇది ఆయన యొక్క ఆజ్ఞ. చూడండి, ఆయన యొక్క ఆజ్ఞకు మనం లోబడిన యెడల ఏం జరుగుతుందో, ఏ విధమైన వాగ్దానం ఇస్తున్నాడో 6వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఆయన మన త్రోవల్ని సరళం చేస్తానని చెప్తున్నాడు.
It's 34:74. For the ways, brother. For he shall direct your paths, direct. మన యొక్క త్రోవల్ని సరళం చేయును అనే దానికి 34. He will make your paths straight. మన యొక్క త్రోవల్ని సరళం చేస్తాను అని చెప్పి అంటున్నాడు. Well, if he makes our paths straight, we're like John the Baptist. చూడండి, మన యొక్క త్రోవల్ని ఆయన ఎప్పుడైతే సరళం చేస్తాడో అది యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసినట్లుగా ఉంటుంది. He was going to make level a road and make it straight. ఆయన ఆ యొక్క వంకర త్రోవల్ని చక్కగా సరళం చేసినట్లుగా మనం చదవగలం అక్కడ. Okay, so Jeremiah 10, ఇర్మియా 10వ అధ్యాయంలో verse 23. 23వ వచనము, యెహోవా తమ మార్గములను ఏర్పరచుకునుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఓకే, All right, we were dealing with this yesterday. చూడండి, నిన్నటి దినమందు ఇదే అంశాన్ని గురించి మనం పరిశీలన చేశాము. Many think this means that we have to go to the Bible for our truth. చూడండి, మనము మన యొక్క సత్యం కోసం బైబిల్ను మనం వెతకవలసినటువంటి వారమై ఉన్నాము. And it's true, we do. అవును, నిజమే, అది వాస్తవము, మనం చేస్తున్నాం కూడా. But when he says it's not in man to direct his steps. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే తన యొక్క మార్గమును మరి సరి చేసుకునుట, తన ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట నరుల వశంలో లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. So it's not in man to direct his steps. చూడండి, మనుష్యుడు తన యొక్క మార్గాన్ని నిర్ణయించుకునుట లేదా స్థిరపరచుకుంటా అతని వశంలో లేదు అంటున్నాడు. And we see that in context of Proverbs 16:9. సామెతలు 16వ అధ్యాయము 9వ వచనంలో దాని యొక్క సారాంశాన్ని మనం చూసి ఉన్నాం. Let's read that. 16వ అధ్యాయము సామెతలు 16:9, రైట్? 16:9. ఓకే, 16వ అధ్యాయము 9వ వచనం, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఓకే, All right, this word is to literally the Lord erects, he builds our steps. చూడండి, ఈ యొక్క పదం యొక్క అక్షరార్థం ఏంటంటే దేవుడు అతని యొక్క మార్గాన్ని లేదా నడతను నిర్మించును లేదా స్థిరపరచును అని చెప్పబడి ఉన్నది. So we decide what we're going to do. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అని చెప్పి మనం నిర్ణయించుకుంటాము. And sometimes the Lord agrees, sometimes he doesn't. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏకీభవిస్తాడు దాంతో, కొన్ని సందర్భాల్లో అది ఏకీభవించకుండా ఉండటానికి అవకాశం ఉన్నది. And so when he doesn't, we can't do what we plan. చూడండి, ఆయన అంగీకరించినప్పుడు మనం ఏమైతే చేయాలనుకుంటామో దాన్ని చేయగలం. And we saw in Proverbs 20:24. సామెతలు 20వ అధ్యాయము 24వ వచనము నిన్నటి దినమందు మనం చూసి ఉన్నాం కూడా. సామెతలు 20వ అధ్యాయము 24వ వచనం, ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు. So if we do something, who directs it? చూడండి, ఏదన్నా ఒక కార్యాన్ని మనం చేయాలి అని అంటే మనల్ని స్థిరపరచవలసినటువంటి వారు ఎవరు? God's the one directing everything. ప్రతి కార్యాన్ని కూడా నడిపించినది దేవుడై ఉన్నాడు. So he asked us, how can we understand our own way? మన యొక్క సొంత మార్గాలను మనం ఎలాగో స్థిరపరచుకోగలము అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. Remember the heart of the king is in the hand of the Lord. చూడండి, రాజుల యొక్క హృదయము యెహోవా చేతిలో ఉన్నదని చెప్పబడింది గుర్తుందా? He turns it wherever he will. ఆయన ఎటువైపు తిప్పుతాడో అటువైపు తిరుగుతాడు. And then he says the heart of kings is unsearchable. చూడండి, ఇంకో మరొక సామెతల్లో చెప్పాడు, రాజుల యొక్క హృదయం అనేది శోధింప అశక్యము అని అంటున్నాడు. Well, a poor man can search out the rich man. చూడండి, ఒక దరిద్రుడు ధనవంతుని పరిశోధించగలడు, but nobody can search out the heart of the king. అయితే రాజు యొక్క హృదయాన్ని ఏ మనుషుడు కూడా శోధింప సాధ్యము కాదు. We never know when it's the Lord turning him and when it's the man turning him. చూడండి, అతనిని అనగా రాజుని దేవుడు తిప్పుతున్నాడా, రాజు యొక్క హృదయాన్ని దేవుడు తిప్పుతున్నాడా లేదా మనుషుడు తిప్పుతున్నాడా అనేటువంటిది మనకు తెలియదు. Proverbs 11 verse 5. సామెతలు 11వ అధ్యాయము 5వ వచనము,
సామెతలు 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఓకే, All right, so if we're complete, then our righteousness will direct our way. మనము యథార్థవర్తనులుగా ఉన్నట్లయితే మన యొక్క నీతి అనేది మన మార్గాలను సరళం చేస్తున్నది. So, but who directs our steps? అయితే మన యొక్క నడతల్ని కట్టేది లేదా స్థిరపరిచేది ఎవరు? We have an excellent illustration in 1 Kings 22. మొదటి రాజులు 22వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి ఒక ఉదాహరణ మనకున్నది. We started to read that yesterday. నిన్నటి దినమందు చదవటానికి మనం ప్రారంభించాము. సామెతల 22వ అధ్యాయము, అదే మొదటి రాజుల 22వ అధ్యాయము. The commentator is Jehoshaphat is going to Ahab to war in Ramoth Gilead. చూడండి, ఇక్కడ సారాంశం ఏంటంటే రాజు అయినటువంటి ఆహాబు రామోత్ గిలాదు మీదకి పోవడానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. ఇది 22. He hasn't decided if he's going to go or not. Sure. 1 Kings 22. ఓకే, వర్సెస్ verse 3. మొదటి రాజులు 22వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనది అని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకునక ఊరుకున్నామని చెప్పి. So he's still not decided if he's going or not. చూడండి, అతను పోగలుగుతున్నాడు లేదు అనేటువంటిది అతను ఇంకా స్థిరపరచుకోలేదు. So he checks with Jehoshaphat in verse 4. చూడండి, 4వ వచనం ప్రకారం రాజు అయినటువంటి యెహోషాపాతుతో విచారణ చేస్తున్నాడు దాని గురించి. Will you go with me? నువ్వు నాతో రాగలవా అని అడుగుతున్నాడు. His understanding if Jehoshaphat won't go with him, he won't go. చూడండి, దీని యొక్క గ్రహింపు ఏంటంటే యెహోషాపాతు ఆహాబుతో యుద్ధానికి పోకపోతే ఆహాబు యుద్ధానికి పోడు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతున్నది. And so the king then in verse 6 calls his prophets. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనంలో రాజు తన ప్రవక్తలను పిలవడం జరిగింది. ఇశ్రాయేలు రాజు బయలు యొక్క 400 ప్రవక్తలను అక్కడ పిలవడం జరిగింది. And he asked them, shall we go up or not? మనం వెళ్ళుదమా వెళ్ళవద్దా? ఓకే బ్రదర్, ప్లీజ్ గో హెడ్. All his prophets said, go up to Ramoth Gilead. చూడండి, తన యొక్క ప్రవక్తలందరూ కూడా రామోత్ గిలాదు మీదకి పోవచ్చు అని చెప్పడం జరిగింది. Let's read verse 7. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. మొదటి రాజులు 22:7. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. And Ahab said, yeah, there's one man in verse 8. చూడండి, అక్కడ ఆహాబ్ అడిగాడు ఒకడున్నాడు ఇక్కడ అని ఆహాబ్ ఒకడు ఉన్నాడని చెప్పాడు. He says, but I hate him. అయితే నేను అతను ద్వేషిస్తున్నాను ఆహాబ్ చెప్పడం జరిగింది. Let's read verse 8. 8వ వచనం చూడండి. అందుకు ఇశ్రాయేలు రాజు ఇఫ్లు కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను. ఓకే, So well, they're calling Micaiah in verse 12. 12వ వచనంలో చివరికి వాళ్ళు మికాయాను పిలిచారు. Let's read that. 12వ వచనం చదువుదాం. చూడండి, ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్ గిలాదును రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని చెప్పిరి. ఓకే, చూడండి, ప్రవక్తలందరూ కూడా వెళ్ళుమని చెప్పడం జరిగింది. మికాయా వస్తాడు. Verse 15 and 16. 15-16 వచనాలు. అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా నీవేమందువు?
యుద్ధం చేయుటకు మేము రామోద్గిలాది మీదికి పోకుందుమా అని అడగగా అతడు, యెహోవా దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుమని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా. ఓకే, ఇక్కడ మికాయా యొక్క పద్ధతి లేదా మికాయా యొక్క అలవాటు ఏంటి? 16వ వచనం గమనించండి. సత్యము కాకుండా ఇంకేది కూడా నువ్వు చెప్పొద్దని చెప్పి నేను ఎన్నిసార్లు నీతో ప్రమాణం చేయించుకోలేదని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, మికాయా ఆహాబు ఏమి కావాలని కోరుకుంటున్నాడో అది మరి మికాయా చెప్పాలని చెప్పి కోరుతున్నాడు ఇక్కడ. అయితే ఆహాబుకు తెలుసు అతనికి అంటే తనకు దేవుని యొక్క ఆశీర్వాదం లేదన్న సంగతి తెలుసు. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుదాము. అతడు, ఇశ్రాయేలీల అందరూ కాపర్లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూసి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చును అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గూర్చి మేలు పలక్క కీడే ప్రవచించినని నేను నీతో చెప్పలేదా అనగా, మికాయా ఇట్లెన్ను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడం పార్శ్వమునను నిలిచిండుట నేను చూసి తిని, ఆహాబు రామోద్గిలాది మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధంగాను మరొకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి, నేను అతను ప్రేరేపించుతాననగా, యెహోవా ఏ ప్రకారంగా నీవు అతను ప్రేరేపించదు అని అతను అడిగను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చను. ఓకే, ఇక్కడ 22వ వచనంలో ఇది ఏ రకమైనటువంటి ఆత్మ? ఇది చూడండి, ఆహాబు యొక్క ప్రవక్తల అందరి నోట అబద్ధంలాడు ఆత్మగా ఉంటానని చెప్పడం జరిగింది. తన యొక్క పని చేయుట కోసము దేవుడు ఒక దురాత్మను కూడా ఉపయోగించడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఇది దేవుని యొక్క నిర్ణయం కాదు కానీ దురాత్మ యొక్క నిర్ణయం అయినది. 23వ వచనంలో ప్రభు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమడ ఆత్మ నుంచి ఉన్నాడు. ఓకే, చూడండి, రిపీట్. చూడండి, ఆహాబు యొక్క ప్రవక్తలు ఎవరు కూడా ఆయన వెళ్ళాలని చెప్పి వారు అనుకోలేదు. చూడండి, ఈ యొక్క రామోద్గిలాది మీదకి ఆహాబు వెళ్ళవాలని చెప్పి చెప్పుట కోసము ప్రవక్తల యొక్క నోట అబద్ధం ఆడేటువంటి మాటలు ఉంచడం జరిగింది. చూడండి, రామోద్గిలాది మీదకి ఆహాబు వెళ్ళుట అనేది దేవుని యొక్క చిత్తమైనది. చూడండి, దురాత్మ యొక్క ఆలోచన ఏంటంటే ఆహాబును మోసం చేయాలనేది దురాత్మ యొక్క ఆలోచన. మనుషుల యొక్క
మార్గాల్లో దేవుడు ఎలాగ క్రియ చేస్తున్నాడో మనము తెరవబడిన ద్వారంగా దీన్ని చూడగలుగుతున్నామా? Well, we know the Lord uses the devil in our temptation. మన యొక్క శోధనలలో కూడా దేవుడు సాతానుని ఉపయోగించుటకు శక్తి గలవాడై ఉన్నాడనేది మనం ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. God doesn't tempt any man. దేవుడు ఏ మనుషుని కూడా శోధించడు. But all of God's children are tempted. చూడండి, దేవుని యొక్క పిల్లలందరూ కూడా శోధింపబడతారు. So God uses Satan in our temptation. మన యొక్క శోధనల్లో సాతానుని దేవుడు ఉపయోగిస్తున్నాడు. Well, he's able to use evil and do good with those evil. చూడండి, దేవుడు ఆ యొక్క దుర్మార్గము దుష్టుని ఉపయోగించడం ద్వారా దాని ద్వారా మేలు చేయటం కోసము దేవుడు వారిని శోధించడం కోసం జరుగుతున్నది. But who directed Ahab's steps? అయితే అహాబు యొక్క మార్గాలను స్థిరపరిచింది ఎవరై ఉన్నారు? Proverbs 15, సామెతలు 15వ అధ్యాయము, verse 21. సామెతలు 15:21. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను. ఓకే, Right, our proverb says that God will make straight paths for us. చూడండి, మన యొక్క సామెత చెప్తున్నది దేవుడు వివేకం గలవానికి చక్కగా ప్రవర్తించేటువంటి అవకాశాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. And here he says a man of understanding is the one that's on the straight path. చూడండి, ఇక్కడ వివేకం కలిగినటువంటి వాడు చక్కటి మార్గంలో ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. All right, Isaiah 45, యెషయా 45వ అధ్యాయము, verse 1. 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్టులను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అవి అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తున్నాడు. All right, so God has held the king of Persia's hand. చూడండి, దేవుడు ఇక్కడ పారసీక రాజు అయినటువంటి పారసీక రాజు యొక్క మరి హస్తాన్ని బలపరిచాడు ఇక్కడ. And he's the one that subdued nations before Cyrus. చూడండి, కోరేసు ఎదుట దేశాలన్నీ కోరేసుకు లోబర్చడం దేవుడే చేశాడు. Then verse 13, look what God says about Cyrus. కోరేసుని గురించి 13వ వచనంలో దేవుడు ఏం చెప్పాడో మనం చదువుదాము. యెషయా 45వ అధ్యాయం 13వ వచనం. నీతిని బట్టి కోరేషుని రేపితిని, అతని మార్గములన్నీ సరళం చేసేదను. అతడు నా పట్టణమును కట్టును, క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఓకే, All right, God is prophesying this 200 years before it happened. చూడండి, దేవుడు ఇది జరగటానికి 200 సంవత్సరాల ముందుగానే దీన్ని ప్రవచించాడు. And Isaiah was written in 700 BC. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలంలో యెషయా పుస్తకం రాయబడి ఉన్నది. And Cyrus fulfilled this prophecy in 536 BC. అయితే కోరేసు ద్వారా ఈ యొక్క ప్రవచనం నెరవేరింది ఎప్పుడు అనగా 536వ సంవత్సరం బీసీలో నెరవేరింది. But notice verse 13. 13వ వచనం చూడండి, God promises, I will direct all of his ways. చూడండి, అతని యొక్క మార్గములన్నిటినీ నేను సరళం చేసేదను అని దేవుడు చెప్తున్నాడు. So who is doing all this work in King Cyrus? కోరేసు విషయంలో ఈ యొక్క కార్యములన్నిటిని చేసింది ఎవరై ఉన్నారు? We saw the same thing in Sennacherib. చూడండి, సెనహెరీబు విషయంలో కూడా అదే విధంగా మనం చూడగలము. Look how deep this control goes in Psalm 76. 76వ కీర్తనలో అది ఎంత లోతుగా పోతుందో మనం చూడగలం. Psalm 76:10. 76వ కీర్తన 10వ వచనము. 76వ కీర్తన 10వ వచనం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. ఓకే,
All right, so even man's anger is controlled. చూడండి, మనుషుని యొక్క ఆగ్రహం కూడా స్వాధీనపరచబడుతుంది అని చెప్పబడింది. We're witnesses. సారీ, We are witnesses. మనము సాక్షులుగా ఉన్నాము. How many times do we get angry and can't do what we try to do? చూడండి, ఎన్ని సందర్భాల్లో మన కోపం వచ్చినప్పుడు మనం అనుకున్నది చేయలేకపోతున్నాం. చూడండి, Well, if it won't work God's work, He won't allow it to happen. చూడండి, అది దేవుని యొక్క పని కాకపోతే ఆయన జరుగునట్లుగా అనుమతించడు. So if He even controls man's anger, what about man's steps? అప్పుడు మనుషుని యొక్క ఆగ్రహాన్ని కూడా దేవుడు కంట్రోల్ చేయగలుగుతున్నాడు అంటే మనుషుని యొక్క నడతల గురించి ఏంటండి? So in Proverbs 3 verse 6, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. this is our proverb we're studying. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పాఠ్యాంశం ఇదై ఉన్నది. He says, if we acknowledge Him, then He will direct and make our path straight. చూడండి, మనము ఆయన అధికారంలో ఒప్పుకున్నట్లయితే ఆయన మన త్రోవల్ని సరళం చేస్తాడు. Well, He's the one that can do it. ఆయనే చేయగలిగేటువంటి వాడై ఉన్నాడనేది మనం గమనించాలి. But if our paths are straight, He does it. చూడండి, మన యొక్క మార్గాల్ని ఆయనే సరళం చేయవాడై ఉన్నాడు. And just like the evil spirit, He uses many ways to do His work. చూడండి, ఒక దురాత్మను ఎలాగైతే ఉపయోగించుకున్నాడో అలాగే అనేక విధాలుగా ఆయన మన యొక్క నడతల్ని సరళం చేయగలడు. But notice in verse 6, it's a promise. గమనించాలి, ఇది ఒక వాగ్దానం అయి ఉన్నది అనే విషయాన్ని 6వ వచనం చెప్తున్నది. If we do our part, He will make our path straight. మన యొక్క భాగాన్ని మనం చేస్తే ఆయన తన భాగాన్ని, మన యొక్క నడతలను స్థిరపరిచే తన భాగాన్ని ఆయన చేస్తాడు. He will do that. ఆయన చేయగలడు. All right, in Proverbs 3 verse 7, సామెతలు 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. all right, this is our temptation. ఇది మన యొక్క శోధన అయి ఉన్నది. If we lean to our own understanding, of course we are wise. చూడండి, మనం మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడి ఉన్నట్లయితే మనము మన విషయంలో జ్ఞానులుగానే ఉన్నాము. But we're not wise before God, we're wise in our own eyes. చూడండి, మన సొంత దృష్టిలో మనం జ్ఞానులుగా ఎప్పుడైతే ఉంటామో అది దేవుని దృష్టిలో మనం జ్ఞానులు కాలేము. So what's the opposite of being wise in our own eyes? మన యొక్క స్వబుద్ధి యందు మనం జ్ఞానం కలిగి ఉన్నామంటే దానికి వ్యతిరేకమైనది ఏమై ఉన్నది? We need to have fear of the Lord. మనకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. And that will cause us to depart from evil. ఆ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మనం చెడుతనాన్ని విడిచిపెట్టకు కారణమవుతుంది. Psalms 36. సామెతలు కీర్తనలు 36వ అధ్యాయము. Let's read 1 and 2. కీర్తనలు 36 1-2 వచనాలు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాని దోషములు భయపడ అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయిస్తున్నది. ఓకే, అప్ టు 1 and 2. Yes. ఓకే. So here's a wicked man. ఇక్కడ ఒక భక్తిహీనుడు ఉన్నాడండి. He doesn't fear the Lord. అతను యెహోవాకు భయపడట్లే. But what does he think of his own work? తన యొక్క సొంత పని విషయమే ఏమనుకుంటున్నాడు అతను? He flatters himself in his own eyes. తన సొంత దృష్టిలో తను తానే మెచ్చుకుంటున్నాడు. What is flattery? మెచ్చుకోవటము లేదా ఒక వ్యక్తిని గొప్ప చేసి చెప్పడం ఏమైనది? Flattery is lies. చూడండి, ఒక వ్యక్తిని మెచ్చుకోవటం అనేది అది ఒక అబద్ధమై ఉన్నది. We think one thing and say another. చూడండి, ఒక కార్యంలో వారిని మనం మెచ్చుకుంటాము, ఇంకో కార్యంలో చెప్తుంటాము. Well, he's lying to himself, this wicked man. చూడండి, ఈ యొక్క దుర్మార్గుడు తనకు తానే అబద్ధం చెప్పుకుంటున్నాడు. In Isaiah 5, యెషయా 5వ అధ్యాయము 20 and 21. 20-21 వచనాలు. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకును వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ.
తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ఓకే, So the Lord curses these people. ఈ యొక్క ప్రజల్ని యెహోవా శపిస్తున్నాడు. They have everything backwards. చూడండి, అంతా వారికి తలక్రిందులుగానే ఉన్నది. Well, they're wise in their own eyes. వారు తమ దృష్టికి తాము జ్ఞానులుగా ఉన్నారు. If they weren't, they wouldn't say everything backwards. చూడండి, వారు అలాగ ఉన్నట్లయితే ఆ విధంగా తలకిందులుగా చెప్పుకోరు. Their judgment is fully corrupt. చూడండి, పూర్తిగా న్యాయాన్ని తిప్పివేశారు. Proverbs 26:12. సామెతలు 26వ అధ్యాయము 12వ వచనము. సామెతలు 26:12. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణ్ణి చూసితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. So there's more hope for a fool than a man who's wise in his own conceit. చూడండి, తన దృష్టిలో తాను జ్ఞానిని అనుకునేటువంటి వాణ్ణి కంటే కూడా ఒక బుద్ధిహీన్ని గుణపరచుట అనేది సులభము అని చెప్తున్నాడు. Proverbs 26:16. సామెతలు 26:16. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును. So a lazy man is wise in his own eyes. ఒక సోమరి తన దృష్టికి తానే జ్ఞానిగా కనపడతాడు. And he thinks he's wiser than 7 men that can give a reason. చూడండి, 7 అంటే కారణములు చెప్పగల హేతువులు చూపగల 7 కంటే తాను జ్ఞానిని చెప్పి సోమరి అనుకుంటాడు. Proverbs 28:11. సామెతలు 28:11 చూడండి. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వారిని పరిశోధించును. So a wise man is also wise in his own eyes. జ్ఞాని Rich man is wise in his own eyes. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటున్నాడు. Well, most men are. చూడండి, ఎక్కువ మంది అలాగనే ఉన్నారు. Every man is clean in his own eyes. ప్రతి వ్యక్తి కూడా తన దృష్టిలో తాను యథార్థంగానే లేదా పవిత్రంగానే ఉన్నాడని చెప్పి అనుకుంటాడు. Well, the rich man depends on his money. చూడండి, ధనవంతుడేమో తన డబ్బు పైన ఆధారపడి ఉంటాడు. So his money is very powerful. చూడండి, అతని యొక్క డబ్బు అనేది చాలా బలం కలిగి ఉంటుంది. Well, we don't want to be wise in our own eyes. మనము మన యొక్క సుబుద్ధి యందు ఎప్పుడు కూడా జ్ఞానిగా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. In Proverbs 26:5. సామెతలు 26:5. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును. So we rebuke a fool, he's not wise in his own eyes. ఒక మూఢుణ్ణి మనం గద్దించినప్పుడు వాడు తన దృష్టికి తాను జ్ఞానిగా లేకుండా ఉంటాడు. If we answer him in his own arguments, he feels like he's wise. చూడండి, అతని యొక్క మూఢత చొప్పునే మనం ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే చేయకపోయినట్లయితే అతను తాను జ్ఞానిని అని చెప్పి అనుకుంటాడు. In Romans 11, రోమా 11వ అధ్యాయము verse 25. 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. ఓకే, So the Roman brethren despised the Jew. చూడండి, రోమా సహోదరులు యూదుల్ని తృణీకరించున్నారు. And they said, well, the Jews were broken off from that olive tree and were grafted in. చూడండి, వారు ఏమని చెప్పారంటే, యూదులు ఆ యొక్క ఒలీవ చెట్టు నుంచి విరగ్గొట్టబడి మేము దాంట్లో అంటుకట్టబడ్డాము అని చెప్పి ఉన్నారు. So we must be better than the Jew if God loves us more than the Jew. చూడండి, దేవుడు యూదుల కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నందువలన మేము యూదుల కంటే శ్రేష్ఠులము అని చెప్పి అన్యజనులు అనుకున్నారు. Well, they were wise in their own eyes, which was wrong. నీ స్వబుద్ధిలో నువ్వు జ్ఞానిగా ఉన్నావు అని చెప్పి అనుకున్నట్లయితే తప్పై ఉన్నది. But they didn't have all the facts.
చూడండి, ఈ యొక్క వాస్తవాలన్నీ కూడా వారికి లేవు. So God revealed the facts to them. చూడండి, దేవుడు ఆ యొక్క వాస్తవాలను వారికి బయలుపరచవలసినటువంటి వాడై ఉన్నాడు. And with that understanding, they would not be wise in their own eyes. చూడండి, ఆ యొక్క వివేకంతో లేదా ఆ యొక్క గ్రహింపుతో వారు తమ దృష్టికి తాము జ్ఞానులుగా ఉండకూడదు. So in this case, even Christians are often wise in their own eyes when they don't know and don't understand everything. చూడండి, ఈ సందర్భంలో క్రైస్తవులు కూడా అనేక సందర్భాల్లో తమ దృష్టికి తాము జ్ఞానులుగా ఉన్నామని చెప్పి అనుకుంటారు, కానీ వాస్తవంగా వారికి అన్ని విషయాలు తెలియదు. So Romans 12:16. రోమా 12:16. ఏడ్చువారితో ఏడుడి, ఒకనితోనొకడు మనసు కలిపి ఇండుడి, హెచ్చువాటి యందు మనసునుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకునవద్దు. ఓకే, Again he says, don't be wise in your own conceit. చూడండి, మరలా చెప్తున్నాడు ఆయన, మీ దృష్టిలో మీరే జ్ఞానులు అని చెప్పి అనుకునవద్దు అంటున్నాడు. We need to humble ourselves to serve those that are less than we are. మనకంటే ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో వారికి సేవ చేయగలిగినట్లు మనల్ని మనం తగ్గించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. So this is a part of our problem. ఇది మన యొక్క సమస్యలో ఒక భాగమై ఉన్నది. But if we aren't wise in our own eyes, we will not get God's wisdom. చూడండి, మన మన దృష్టిలో మనమే జ్ఞానులుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందలేము. Philippians 2, ఫిలిప్పీ 2వ అధ్యాయము verse 3. 3వ వచనము. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకొనుచు. ఓకే, So we should esteem others better than ourselves by serving them. చూడండి, వారికి సేవ చేయడం ద్వారా ఒకరినొకరు మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. So it doesn't matter who they are, rich or poor. వారు ధనవంతుల పేదవాళ్ళు అనేటువంటిది ముఖ్యం కాదు. We need to humble ourselves to serve everybody. ప్రతి వారికి సేవ చేయగలిగినట్లుగా మనల్ని మనం తగ్గించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. All 3 years Jesus was serving the apostles. చూడండి, ఆ యొక్క 3 సంవత్సరాలు పూర్తిగా యేసు తన అపోస్తులకు సేవ చేశాడు. He was teaching them. వారికి బోధించాడు. He put their good above his. చూడండి, వారి యొక్క మేలుని తనకంటే గొప్ప స్థితిలో పెట్టాడు. So we should not be wise in our own eyes at any time. ఎప్పుడు కూడా మన దృష్టిలో మనం జ్ఞానులుగా ఉండకూడదు. We should compare ourselves with Christ. మనల్ని మనం క్రీస్తుతో పోల్చుకుని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవలసిన వారమే ఉన్నాం. And how wise are we compared to Christ? క్రీస్తుతో మనల్ని పోల్చుకున్నప్పుడు మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము? We need to fear the Lord and depart from evil. చూడండి, మనం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనంను విసర్జించవలెను. In the Old Testament it prophesied that Jesus would fear the Lord. చూడండి, పాత నిబంధన ప్రవచనంలో యేసు మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. So Proverbs 3 verse 8. సామెతలు 3వ అధ్యాయం 8వ వచనము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఓకే, So he's referring then to fearing the Lord and departing from evil. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించుము అనే అంశాన్ని మరి దాటి వస్తున్నాడు. We'll even do our own bodies good. ఇప్పుడు మన యొక్క దేహమునకు ఆరోగ్యము లేదా మంచి జరగడానికి గురించి మాట్లాడుతున్నాడు. No doubt this is referring to our souls. మన యొక్క ఆత్మలకు సంబంధించింది ఉన్నది అనే దాంట్లో ఇది ఏ మాత్రం కూడా సందేహం లేదు. All right, let's read Proverbs 3, 9 and 10. ఇప్పుడు సామెతలు 3వ అధ్యాయము 9, 10 వచనం చూడండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లును. What we give to God is very important. చూడండి, దేవునికి మనం ఏదైతే ఇస్తామో అది చాలా శ్రేష్టమైనది, గొప్పదై ఉన్నది.
And notice when we give to God, we're honoring God. చూడండి, ఏదైతే మనం దేవునికి ఇస్తున్నామో అప్పుడు దేవుణ్ణి మనం గణపరుస్తున్నాము అని అర్థం. So if I give the least I can, how much do we honor the Father? చూడండి, కొంతే నేను ఇచ్చినట్లయితే దేవునికి నేను ఎంతవరకు దేవుని గణపరుస్తున్నాను? And verse 10 he makes a promise. 10వ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు ఆయన. Of course, remember he was talking to physical Israel here. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరిని గురించి దేవుడు అని అంటే మరి భూ సంబంధమైన ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు అనేది అంటే మనం గమనించాలి. So he would fill their barns with plenty. చూడండి, ఇక్కడ వారి యొక్క మరి గానుగలను సమృద్ధిగా ఉంచుతున్న కొట్లను సమృద్ధిగా ఉంచుతున్నానని చెప్తున్నాడు. Well, spiritually, God will fill our treasures if we honor him. చూడండి, ఆత్మ సంబంధంగా దేవుణ్ణి మనం ఎప్పుడైతే సన్మానిస్తామో లేదా గణపరుస్తామో అప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని సంతృప్తికరంగా ఉంచుతాడు. So when we give money to the Lord, we're honoring the Lord. చూడండి, మనం ఎప్పుడైతే దేవునికి డబ్బు ఇస్తున్నామో అప్పుడు దేవుణ్ణి మనం గణపరిచేట వారుగా ఉన్నాం. Matthew 22. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20 and 21. 20-21 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగ్గా వారు కైసరవని. అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. చూడండి, యూదులు రోమీల యొక్క నాణెములను ఉపయోగించి ఉండేవారు. అవి ఎవరికి చెందినవై ఉన్నవి? చూడండి, మనం డబ్బును ఉపయోగించి ఉండొచ్చు, కానీ ఆ డబ్బు ఎవరిది? ఆ డబ్బు పైన మరి ప్రభుత్వ పేరు లేదా? చూడండి, అది ప్రభుత్వం యొక్క పేరు దాని మీద ఉన్నట్లయితే ప్రభుత్వానికి మనం దాన్ని చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగైతే మన యొక్క ఆత్మలు మన యొక్క ప్రాణాలు దేవునికి చెందినవైతే వాటిని ఎవరికి ఇవ్వాలి? మనం యెహోవాని గణపరచవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఆయనది ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆయనకి ఇచ్చడం ద్వారా మనం ఆయన గణపరుస్తున్నాము. హగ్గయి 1వ అధ్యాయము 2 నుంచి 11 వచనాలు చదువుదాము. హగ్గయి 1:2-11 కదా? ఓకే. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. మీరు విస్తారంగా విత్తిరను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేసునను ఆకలి తీరకి ఉన్నది, పానం చేసునను దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునేను, జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకున్నది. పర్వతములెక్కి మ్రానును తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ 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 ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండగై ఉన్నది. నేను భూమికిని పర్వతమునకును అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలోనూ, భూమి ఫలించే సమస్తం విషయంలోనూ, మనుషుల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, చేతి పన్నులన్నిటి విషయంలోనూ క్షామం పుట్టించి ఉన్నాను. ఓకే, 5వ వచనం చూడండి.
ఇక్కడ సమస్తము ఎవరి యొక్క స్వాధీనంలో ఉన్నవి? They sowed a great deal, but they didn't bring in much. చూడండి, వాళ్ళు ఎక్కువగా చూపించి ఎక్కువగా రావాలని చెప్పి కోరుకున్నారు. And again in verse 7 he says, look at what's happening to చూడండి, 7వ వచనంలో చెప్తున్నాడు, ఏం జరుగుతున్నదో చెప్తున్నాడు ఆయన. And the Lord told them what he did. ఆయన ఏం చేసి ఉన్నాడో చెప్తున్నాడు దేవుడు. Verse 9. 9వ వచనము Let's read that again. మరలా ఒకసారి చదువుదాము. 9వ వచనం చూడండి. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడి చేతనే కదా. ఓకే, So even when they brought the increase home, God destroyed that. చూడండి, వారి యొక్క అభివృద్ధి ఇంటికి రాబడినప్పటికీ కూడా దేవుడు దాన్ని చెదరగొట్టడం జరిగింది. And verse 10, he's not allowing the rain to rain on them. చూడండి, ఆకాశం నుంచి వర్షం కురవకున్నట్లుగా దేవుడు అడ్డుకున్నాడు. So verse 11, he called for a drought. చూడండి, 11వ వచనంలో క్షేమాన్ని అంటే కరువుని రప్పించాడు. So who's really in control with all these things? ఈ కార్యములన్నీ కూడా వాస్తవంగా ఎవరి యొక్క స్వాధీనంలో ఉన్నాయి? Well, like he said, if the foundation is removed, what can the righteous do? చూడండి, పునాది అనేది తీసివేయబడితే నీతిమంతులు ఏం చేయగలరు? If there's no earth, what can we do? చూడండి, భూమి లేకపోతే మనం ఏం చేయగలము? If God doesn't give us something to work with, what can we do? దేవుడు పని చేయనట్లు ఏదో ఒకటి మన చేతికి ఇవ్వకపోతే మనం ఏం చేయగలము? So who's really in control of all these things? ఈ కార్యములన్నింటినీ వాస్తవంగా ఎవరు తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నారు? So we should acknowledge God that if we do anything good, it has to come from Him. చూడండి, మనము దేవుని అంగీకరించి ఏది వచ్చినప్పటికీ కూడా ఆయన యొద్ద నుంచే వస్తుందని చెప్పి మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాము. So as the Lord said in Proverbs 3:9, సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, honor the Lord with your substance, He'll bless you. నీ రాబడి అంతట్లో మరి యెహోవాని ఆయనకు ఆస్తులు భాగం ఇచ్చి యెహోవాని గణపరచుము అని చెప్పి అంటున్నాడు. All right, time is gone. సమయం అయిపోయింది. Lord willing, we'll continue tomorrow. ప్రభు చిత్తమైతే రేపు మనం కొనసాగించుదామా? ఓకే. Again, I appreciate your desire for wisdom. జ్ఞానం కోసం మీరందరూ కూడా కలిగి ఉన్నటువంటి మరి కోరికను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను లేదా అభినందిస్తున్నాను. And let's pray for each other. మనందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం గాక. We all need more wisdom. మనందరికి కూడా ఎక్కువ జ్ఞానం కావాలి. అందరికి వందనాలు సహోదరులారా. ఓకే బ్రదర్, ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి ఈ సమయంలో మీ జ్ఞానాన్ని చదువుకునేటువంటి హృదయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మేము మా స్వబుద్ధి మీద ఆధారపడకుండా మేము మీ యందు నమ్మిక ఉంచుటకు సాయం చేయండి. మీరు ఈ యొక్క రోజు మేము ఆలోచించే ప్రతి ఆలోచన, మేము చేసే ప్రతి తలంపు కూడా మీరే స్థిరపరచువారై ఉన్నారని, కాబట్టి మేము మా యొక్క రాబడి అంతట్లో మా తండ్రి మిమ్మల్ని గణపరిచేటువంటి వారుగా ఉండినట్లు మా తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి యొక్క జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇట్టి కార్యాలు బోధించినటువంటి మీ యొక్క దాసుని సహోదరులను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా మంచి ఆరోగ్యము, బలము, జ్ఞానం ఇవ్వండి. అలాగే విన్నటువంటి మా యొక్క ప్రియమైన సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. వివేకం కలిగిన హృదయాన్ని మా అందరికి దయచేయండి. మేము ఇంకా ఎక్కువగా జ్ఞానంలో ఎదుగుటకు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతం మా తండ్రి ప్రపంచంలో విజృంభించి మరి మానవాళిని నాశనం చేస్తూ బాధిస్తున్నటువంటి కరోనా విషయమై మీ సన్నిధానంలో పెట్టుతున్నాం. మీరు త్వరలో మీ చిత్తమైతే మానవాళికి విడుదల దయచేయండి, సమాధానం ఇవ్వండి, ఎలాంటి మరి మరణాలు లేకుండా మీరు కాపాడగలని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందగలని, మీ చిత్తమైతే రేపటి తరగతి వరకు మీరు మమ్మల్ని సజీవులుగా కాపాడగలని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.